అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితేను నా పేరు నందిని అండి. మా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నా వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజేమో నేను జయనగర్కి వచ్చేసానండి. మీరు మోస్ట్లీ నా వీడియోస్ను ఫాలో చేస్తూ ఉంటాను. నేను అప్పుడప్పుడు డయట్ కాన్షియస్ కొన్ని రెసిపీస్ కానీ లేకపోతే కొన్ని సాలడ్స్, స్మూదీస్ ఇలాంటివన్నీ షేర్ చేస్తూ ఉంటానన్నమాట. హార్మోన్ ఇంబ్యాలెన్స్ గురించి కావచ్చు, ఇంకా లేకపోతే స్కిన్ కేర్, హెయిర్ కేర్ ఇలాంటి రొటీన్స్ అన్నీ నేను చెప్తూనే ఉంటాను. సో ఇప్పుడు కాస్త సీరియస్గా ఐ వాంట్ టు కన్సిడర్ హెల్త్ అండ్ బేసిక్గా ఫిజికల్ హెల్త్ అన్నమాట. వర్క్ లైఫ్, ఇప్పట్లో ఉండే లైఫ్ స్టైల్ దీనివల్ల చాలా ఇష్యూస్ వస్తూ ఉంటాయి. బ్యాక్ పెయిన్ కానీ ఇంకా నీ పెయిన్స్ అవి ఇవి. ఎందుకంటేను రెగ్యులర్ 10 to 12 hours ఆఫ్ సిట్టింగ్ అండ్ వర్కింగ్ అండ్ బెంగళూరు ట్రాఫిక్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని స్ట్రిక్ట్గా అయితే నేను వర్కౌట్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏదైనా మనం జస్ట్ వర్కౌట్ అంటేను వర్క్ వెళ్ళి వర్కౌట్ చేసి వచ్చామా అని అక్కడికే కాదు, వర్కౌట్తో పాటు మనకు మంచి హెల్తీ డయట్ కానీ చాలా అవసరం అన్నమాట. సో టు స్టార్ట్ ఆఫ్ విత్ ఏదో ఒక మోటివేషన్ అయితే కావాలి కదా మనకు. కాబట్టి ఆ సలాడ్స్ అండ్ కొన్ని రెసిపీస్ చేసుకోవడానికి మంచిగా ఒక బౌల్ కొందాము అనేసి ఈ షాపింగ్ వ్లాగ్ అన్నమాట. మనం బౌల్ అంటే ఉత్త బౌలే కొంటామా? లేదు, కంటికి కనిపించినవన్నీ అలా కొనేయాలి కదా. సో ఈ వీడియో ఈజ్ గోయింగ్ టు బి వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అండి. బౌల్ కొనడానికి మాత్రమే వచ్చాను. సో అలా ఒక జయనగర్ లుక్ చూపిద్దాము అనేసి అయితే వీడియో షూట్ చేస్తున్నాను. వెజిటేబుల్స్ మొత్తం ఇక్కడ దొరికేస్తుంది. జయనగర్ ఫ్రూట్స్ బ్లాక్. షాపింగ్ వచ్చిన వాళ్ళు అలానే ఇంటికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇదేమో కూరగాయల మార్కెట్. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ మొత్తం మనకు ఈ రోడ్లో అయితే ఉంటుంది. కాస్త అలా ముందుకు వెళ్తేనే మనకు కొన్ని స్టోర్స్ అండ్ కాంప్లెక్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో నేను ఇప్పుడు బయటకు వచ్చిన మెయిన్ రీజన్ ఈ షాప్ కోసం అన్నమాట. సో సాలడ్ కోసం ఒక బౌల్ అయితే చూస్తూ ఉన్నాను, దాన్ని కొందామని వచ్చాను. చాలా వెరైటీస్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ కాఫీ మగ్స్, టీ మగ్స్ మొత్తం. ఫస్ట్ నాకు కావాల్సిన బౌల్ ఉందా అని అయితే చూసేద్దాం. సో ఇక్కడేమో జస్ట్ ఇలా పింగాణి జార్స్ అండ్ కాఫీ అండ్ టీ మగ్స్ అయితే ఉన్నాయంట. దీనికి ఆపోజిట్ వీధిలోనే వీళ్ళ షాప్ ఉంది, అక్కడ అన్ని బౌల్స్ అన్ని దొరుకుతాయి అన్నారు. సో అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఏముంది అనేసి. ఇది కానీ చాలా బాగుందన్నమాట. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కాఫీ మగ్స్, టీ మగ్స్ అండ్ ఇలా కొన్ని స్వీట్స్ అండ్ డెజర్ట్స్ వేసుకోవడానికి బౌల్స్ అని చాలా బాగున్నాయి. సో ఎవరైనా కొనాలనుకుంటే నేను ప్లీజ్ డూ చెక్ దిస్ అవుట్. సో ఇది జయనగర్ ఫోర్త్ బ్లాక్లో వస్తుంది అనమాట. ఇదేలా ಎಷ್ಟು కప్స్? 1 piece. ఓకే, సో 1 piece 100 rupees. 6 pieces తీసుకుంటే 500కి ఇస్తారంట. క్వాలిటీ కానీ చాలా బాగుంది, మంచి వెయిట్ కానీ ఉంది అండ్ సైజ్ కానీ బాగుంది అనమాట. జయనగర్లో ఈ మినిషో స్టోర్ అయితేనే చాలా బాగుంటుంది. అన్ని ఐటమ్స్ యూ కెన్ హ్యావ్ ఎ లుక్. లోపలికి వెళ్తే చాలా టైం పడుతుంది అండ్ మనం అంత ఈజీగా బయటకు కానీ రాము, కాబట్టి లోపలికి అయితే వెళ్ళడం లేదు. ఇప్పుడు మెయిన్ ఫోకస్ ఏమో నాకు ఆ సాలెడ్ బౌల్ తీసుకోవడం అన్నమాట. సాలెడ్ బౌల్ ఎందుకు, దానికోసమే జయనగర్ వచ్చానా అనే దాన్ని ఇంకా ముందుగా చెప్తానండి. సో ఇక్కడేమో జస్ట్ ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళమన్నారు, వచ్చేసాను. వీళ్ళదే స్టోర్ ఉంది, సెరామిక్ స్టోర్ అన్నారు. ఎక్కడుందో చూద్దాం. ఏటీఎం రోడ్ అన్నారు. ఇక్కడ కనిపిస్తుంది, కింద బేస్మెంట్లో ఉన్నట్టుంది. సో సాలడ్ బౌల్ అయితే 2 కావాలి, నాకు ఒకటి మా ఆయనకు ఒకటి. ఇదే స్టోరు, కిందకైతే వెళ్ళిపోదాం. ఎంట్రీ అవ్వగానే సూపర్ అట్రాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఆఫ్ ఈ పింగాణి జార్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ డైనింగ్ టేబుల్ పైన పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ కొన్ని కప్స్, డెజర్ట్ బౌల్స్ అండ్ ఇలా యూజ్ చేసుకోవడానికి కొన్ని బౌల్స్ అన్ని చాలా బాగున్నాయి.
నేను షాప్ నేమ్ అండ్ లొకేషన్ ఎగ్జాక్ట్గా అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ ఈజీగా మీరు రావాలనుకుంటే రావచ్చు అనమాట. ఇక్కడ చూడండి బౌల్స్ అన్ని చాలా బాగున్నాయి సెట్, అన్ని డైనింగ్ టేబుల్ సెట్స్. మనకు కావాల్సిన బౌల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. సో సాలెడ్ బౌల్ అయితే దొరికేసింది, ఇది 450 అంటున్నారు, దీనికన్నా ఒక్క సైజ్ స్మాల్ 350 అంట. కాస్త ఎక్కువనే అనిపిస్తుంది నాకు, బట్ దీనికన్నా తక్కువగా దొరుకుతుంది ఐడియా లేదు. దీస్ ఆర్ ద రెగ్యులర్ ప్లేట్స్. फिनिशिंग मैम कुछ प्रॉब्लम नहीं. సో వీళ్ళదే లోపల కానీ ఇంకొక స్టోర్ ఉందన్నమాట, ఇది ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఇలా ప్లేట్స్ అండ్ సాలెడ్ బౌల్స్ ఇలాంటి చాలా వెరైటీస్ ఉన్నాయి. 400-450కు మనకు ఇలా మీడియం సైజ్ బౌల్ కంప్లీట్ అయితే వచ్చేస్తుంది. నేను ఇంకా వేరే దేన్ని పర్టికులర్గా ప్రైస్ అయితే అడగలేదు, పార్కింగ్ అని లేదనమాట, ప్రతి బయట వెయిట్ చేస్తూ ఉన్నారు కార్లు, కాబట్టి ఇంకా నేను తొందరగా తీసుకొని రిటర్న్ అయిపోవాలి. ఈ బౌల్స్ లాగా చాలా బాగా అనిపించింది అనమాట నాకు. అండ్ డైలీ మనకు బ్రేక్ఫాస్ట్కు ఇంటికి గెస్ట్స్ ఎవరైనా వస్తారు అంటేనూ ఇలాంటి ప్లేట్స్ అయితే చాలా బాగుంటాయి. ప్రస్తుతానికి మా ఇంట్లో స్పేస్ కన్సర్న్స్ కాబట్టి ఇవే ఐటమ్స్ నేను చూడలేదు, బట్ ఇంటికి అవసరము అనేటైతేను ఖచ్చితంగా ఇక్కడైతే వచ్చి చెక్అవుట్ చేయొచ్చండి. ప్రైజెస్ కానీ నన్ను కాస్త డిస్కౌంట్లో అయితే అడిగి తీసుకోవచ్చు అనమాట. చాలా వెరైటీస్ ఇలా అయితే లోపలైతే పెట్టారు. బయట స్టోర్ కానీ బాగుంది, అందులోనూ చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఎన్ని కలర్ ఆప్షన్స్ అండ్ ఎన్ని డిజైన్స్ అండ్ మోడల్స్ ఉన్నాయి. దీనికి పర్టికులర్గా మనకు ఇంట్లో మంచి క్రాకరీ యూనిట్ ఉండి ఒక డైనింగ్ ఏరియా అనేలా ఉండి నీట్గా దాని మీద అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. బట్ అదే అనమాట, మీరు చూసారు కదా మా ఇల్లు, నేను ఆల్రెడీ చెప్పాను చాలాసార్లు వీడియోలో కానీ, మా చాలా పాత ఇల్లు కాబట్టి ఈ డెకరేషన్స్ అనే ప్రస్తుతానికైతే ఏం చేయలేను. సో ఫ్రంట్లో ఉన్న కలెక్షన్స్ అయితే చూసేద్దాం ఒకసారి. అయినా ఇవన్నీ పెట్టుకోవడానికి మనకి ఇంట్రెస్ట్ ఉండాలి, అంతేగాని మార్కెట్లో హెల్ లాడ్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఇల్లుని డెకరేట్ చేసుకోవాలన్నా, ఫ్యాన్సీ రెసిపీస్ కుక్ చేసుకోవాలన్నా, ఇప్పుడైతేనే కుకింగ్ వీడియోస్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అన్నీ చాలా వచ్చేస్తున్నాయి. సో అవన్నీ మనం అట్రాక్టివ్గా షూట్ చేసి చూపించాలి అంటేను ఇలా మనకు మంచి మంచి క్రాకరీ సెట్స్ కానీ ఐటమ్స్ కానీ డైనింగ్ టేబుల్ పైన అండ్ కిచెన్లో యూస్ చేసుకుంటేను చాలా మంచిగా అనిపిస్తాయి. నాకు మా ఆయనకు ఇద్దరికి ఇవన్నీ చాలా ఇష్టం అండి. కిచెన్లో ఇవన్నీ పెట్టుకోవాలి, మంచి క్రాకరీ యూనిట్ సెట్ చేసుకోవాలి, కుక్ చేసినవన్నీ ఇందులో పెట్టుకొని సర్వ్ చేసుకొని తినాలి అని. సో అవన్నీ ఒక పక్కన అయితేను ది అదర్ సైడ్ ఆఫ్ ది స్టోరీ ఈజ్ ఆల్వేస్ డిఫరెంట్ కదండి. మనకు అనుకున్నట్టే అన్నీ అలానే ఉండవు కదా. సో కొన్ని కండిషన్స్, అందులో కొన్ని లిమిటేషన్స్ ఇవన్నీ వస్తాయన్నమాట. సో కాబట్టి ప్రస్తుతానికైతేను ఇవన్నీ కొని మనము ఇంట్లో పెట్టుకునే పరిస్థితి అయితే లేదు, కానీ ఖచ్చితంగా వీ క్యాన్ వర్క్ టువర్డ్స్ దాట్ అనమాట. ఇక్కడేమో ఈ సూప్ బౌల్స్ నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. దే ఆర్ రియలీ వెరీ క్యూట్. బౌల్ కోసమైనా ఇంకా సూప్ చేసుకొని తాగాలి అని అనిపిస్తుంది అనమాట, అంత అట్రాక్టివ్గా ఉంది. ఈవెన్ ఈ వైట్ బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ బౌల్ కానీ చాలా బాగుంది. పర్సనల్గా అయితేను నాకు సెరామిక్ చాలా నచ్చుతుంది అనమాట. హ్యాండిల్ చేయడం కాస్త డిఫికల్ట్, కానీ దే లుక్ వెరీ అట్రాక్టివ్ టు ద ఐస్. చూసినప్పుడు మనకు చాలా బాగా నచ్చుతుంది. నీట్గా డైనింగ్ టేబుల్ పైన కానీ లేకపోతే కిచెన్లో కానీ సెట్ చేసుకోవచ్చు. సో క్విక్గా బౌల్ అయితే తీసేసుకున్నాను, ఇంకా వేరేం చూడ్డానికి టైం అయితే లేదు. సో లెట్స్ గెట్ బ్యాక్ హోమ్. ఇప్పుడిప్పుడే ఇంకా జయనగర్ మార్కెట్ ఓపెన్ అవుతుందండి. టైం ఇప్పుడు ఇంకా 12:30 అనమాట. 10 o'clock పైన ఏదైనా ఓపెన్ చేస్తారు. సో షాప్స్ వాళ్ళందరూ బయట పెడుతూ ఉన్నారనమాట. ఇక్కడ ఇంకా రాలేదనుకుంటా, చూద్దాం. అయితే ముందుకు వెళ్ళిపోదాం. షార్ట్ అండ్ స్వీట్ షాపింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా నా బౌల్ అయితే దొరికేసింది నాకు. అండ్ ఇంకా రేపటి నుంచి ఫుల్ హెల్త్ కాన్షియస్ అని చెప్పచ్చు.
సో జస్ట్ ప్లానింగ్ టు డూ సమ్ గుడ్ డయట్ అనమాట అండ్ వర్కౌట్ కానీ చేయాలనుకుంటున్నాను. సో దాని అన్నిటి గురించి మనము ఇంటికి వెళ్ళి అయితే మాట్లాడుకుందాము. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో జయనగర్కి వెళ్ళింది ఒక సాలెడ్ బౌల్ కోసము. సో కలర్ కాంబినేషన్ అయితే నాకు సూపర్గా నచ్చింది. 450 చెప్పాడు, బార్గెన్ చేసి 400 కొనేసాను. యాక్చువల్గా 2 బౌల్స్ కొనాలని ఉండింది, బట్ ప్రైస్ చూసి కాస్త తగ్గించుకున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే దీన్ని యూస్ చేద్దాము, ప్రాపర్గా స్ట్రిక్ట్గా డయట్ ఫాలో చేస్తే ఇంకొకటి కొనుక్కుందాం అనేసి. సో ఇదే అనమాట కొనింది. సో రేపటి నుంచి ఇంకా మనం ఫుల్ వీడియోస్ అయితే పోస్ట్ చేయొచ్చు రెగ్యులర్గాను. సో ఇదే బౌల్. సో ఈ రోజుకైతే ఇదే వీడియోనండి. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం 1000+ సబ్స్క్రైబర్స్ అనమాట, అండ్ 5000 రీచ్ అవ్వాలనేదే నా కోరిక. సో ఇది మీ సపోర్ట్ వల్లనే కుదురుతుంది అనమాట. సో వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని అండ్ మీకు ఎలా అనిపించింది అని కామెంట్ సెక్షన్లో అయితే నాకు చెప్పేసేయండి. ఆ నోటిఫికేషన్ కోసం అయితేను బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేను నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడంతా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. సో నా వీడియోస్ చూస్తూ ఇప్పటిదాకా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. So that's all for today, guys. I'll see you all in another video. Till then, take care and bye-bye.